ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో సాంఖ్యయోగం 2వ అధ్యాయంలో 63వ శ్లోకం సంధానం చేసుకోబోతున్నాం. క్రోధాత్ భవతి సమ్మోహః స్మృతిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాత్ భవతి సమ్మోహః స్మృతిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం వలన సమ్మోహ అత్యంతమైన మోహం భవతి ఉత్పన్నమగను. సమ్మోహాత్ అమోహం వలన స్మృతి భ్రమః స్మృతి జ్ఞాపక శక్తి భ్రమ ఏర్పడం. స్మృతి భ్రమ వలన బుద్ధినాశ బుద్ధి జ్ఞానశక్తి నశించడం. బుద్ధి బలం నశించడం వలన ప్రణశ్యతి ఆ పురుషుడు తన స్థితి నుండి పతనమగను. క్రోధాత్ సమ్మోహ భవతి సమ్మోహ స్మృతి భ్రమః స్మృతిభంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము నుండి సమ్మోహము మూఢభావము, సమ్మోహము నుండి స్మృతి భ్రష్టమగు నుండి బుద్ధి యొక్క భ్రష్టమగుట, బుద్ధి యొక్క వినాశము కలుగును. బుద్ధినాశనం వల్ల వ్యక్తి వినాశం పతనం పొందును. సమ్మోహ భవతి. మనస్సు క్రోధం కోరలో చిక్కుకుంటే వ్యామోహం కలుగుతుంది. దీన్ని సమ్మోహం అంటారు. అంటే విచక్షణాశక్తి కోల్పోతాం. మంచి మర్యాద మర్చిపోతాం. మనం ఎవరమో, మన ముందు ఉన్నది ఎవరో మర్చిపోతాం. అది తల్లి, తండ్రి, గురువు, తాత, వయోవృద్ధులు ఎవరైనా పట్టించుకోం. క్రుద్ధ పురుష గురుమపి ఆక్షేపతి మాతారమపి తాడయతి. శంకరాచార్యుల వారు వేరే సందర్భాల్లో చెప్తారు. కోపంగా ఉన్న వ్యక్తి గురువును కూడా గట్టిగా అరుస్తాడు, తల్లిని కూడా కొడతాడు, తర్వాత వాళ్ళకి క్షమాపణ చెప్పవచ్చు, అది వేరు విషయం. కానీ కోపంతో మాత్రం ముందు వెనకలో చూడడు. అందువల్ల స్మృతి భ్రమః. సమ్మోహం వల్ల మనం నేర్చుకుందంతా మర్చిపోతాం. మనం గీత ఎందుకు నేర్చుకుంటున్నాం? నలుగురిలో గొప్ప చెప్పుకోవడానికో, కాలక్షేపం అవడానికో కాదు. మన జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు ఈ బోధ మనం ఆదుకోవటానికి అలా ఉపయోగించబడకపోతే మనం కర్ణులాగా అవుతాం. కర్ణుడు ఎన్నో ప్రత్యేక మంత్రాలు అవ్వచ్చు, కానీ అతను అవసరమైనప్పుడు వాటిని నియంత్రించుకోలేదు. అలా అతని శాపం ఉంది. పిల్లలు కూడా చూడండి, ఇంట్లో అన్ని జవాబులు చెప్తారు, రాస్తారు, కానీ పరీక్షల్లో కూడా వచ్చేసరికి కూర్చునేసరికి మనస్సు మొద్దుబారిపోతుంది, ఏమీ గుర్తురాదు. బయటకు వచ్చాక మళ్ళీ వాటంటే అవే గుర్తుకొస్తాయి. అలా మనస్సు నుంచి మనం గీత ద్వారా పొందిన జ్ఞానమంతా మఠం అయిపోతుంది. ఒక్కొక్కసారి కంప్యూటర్ వైరస్ చేరినట్లుగా మన మనస్సునే కంప్యూటర్గా కోపం అనే వైరస్ పట్టుకుంటుంది. అందువలన నేర్చుకున్న జ్ఞానం అంతా తాత్కాలికంగా మర్చిపోతాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దీని స్మృతి భ్రమం అంటారు. అక్కడ కూడా జాగ్రత్త పడిపోతే ఏమవుతుంది? బుద్ధినాశం స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ. జ్ఞానం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు బుద్ధి శాశ్వతంగా పోతుంది. ఇంతకుముందు సమ్మోహం పదం వాడాడు, అంటే విచక్షణాశక్తిని తాత్కాలికంగా కోల్పోతాం. దీన్ని బుద్ధి నాశం అంటాం. అంటే ఈ విచక్షణాశక్తిని శాశ్వతంగా పోగొట్టుకుంటాం. ఎప్పుడైతే దాన్ని శాశ్వతంగా పోగొట్టుకుంటామో అప్పుడు ఇంకా మనం వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మనకు ఇంకా బుద్ధి పనిచేయదు. దానివల్ల ఏమవుతుంది? ప్రణశ్యతి ప్రణశ్యతి. బుద్ధినాశనం అయితే మనము మన మానవ స్థితి నుంచి పతనం అవుతాడు. దీన్ని ప్రణశ్యతి అంటారు. ఎప్పుడైతే బుద్ధి పనిచేయటం మానేస్తుందో అప్పుడే మనకు పశువుకు భేదం ఉండదు. ఒక గాడిదగా ఉంటే పక్కన ఏమవుతుందో పట్టించుకోదు. మనం కూడా అలా పక్కన ఎవరన్నా ఉన్నారా చూసుకోకుండా భార్య మీదనో పిల్లల మీదనో అరిస్తే పశువుకు మనకు భేదం ఉండదు. కోపం రావచ్చు, వద్దనటం లేదు, కానీ దాన్ని వెంటనే ప్రకటించకుండా గ్రహించుకోగలగాలి. ఏది తోస్తే అది చేస్తే అది పశు ప్రవృత్తి. ఆలోచన చేస్తే అది మనుష్య ప్రవృత్తి. పశు ప్రవృత్తి ఉంటే పురుషార్థాల జోలికి పో.
పురుషోద్ధారాలు సాధించకపోతే మనిషిగా పుట్టిన మానవ జీవితం వృధా. అందువలన కృష్ణ పరమాత్మ గట్టిగా చెప్తున్నాడు, క్షణికావేశంతో ఏ పని చేయవద్దు, ఆలోచించి చేయండి. ఈ 2 శ్లోకాల్లో మనిషికి పతనానికి 8 మెట్లు నిచ్చెనను వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. విషయ ధ్యానం, విషయ సంగమం, విషయ కామం, క్రోధం, సమ్మోహం, శృతిభ్రం, బుద్ధినాశం ప్రణశ్యతి. దీనికంతటి మూల కారణం ఏమిటి? విషయ జ్ఞానం. అందువల్ల మనోనిగ్రహం పెంపొందించుకోవాలి. మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్య సత్కృపాయాస్తు మంగళం. స్వస్తి. జై శ్రీరామ్. సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడానికి మీరు మీ మిత్రులకు 10 మంది మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. స్వస్తి. జై శ్రీరామ్.